సార్, ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో చూడు. సార్, ఎవరిదో కొత్త నెంబరు. మాట్లాడు. హలో 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 బావా, ఎవరు? నేను గోవిందాన్ని. గోవిందమా? గోవిందం, ఎక్కడున్నావు? అబ్బా, వివరాలను తర్వాత చెప్తాను బావా. అసలు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలా? ఇడియట్! ఇది నా కాపలా కాయడా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యింటే ఏం జరిగేదో తెలుసా? ఎవరిది మొబైల్? నాదే మేడం. నీ మొబైల్ వీడి చేతికి ఎలా వచ్చింది? మాట్లాడవే. నీ మొబైల్ని తీసుకొని వీడు తెలివిగా కాల్ చేస్తున్నాడంటే ఏం చేస్తున్నారు మీరంతా? మందేసి పడుకున్నారా? క్షమించండి మేడం. సారీ మేడం. ఎన్నిసార్లు చెప్తారు సారీ? వీళ్ళ దగ్గర మొబైల్ని కొట్టేసి బావగారికి ఫోన్ చేసి అర్చన గతాన్ని మర్చిపోయింది అనే నిజాన్ని చెప్పాలనుకున్నావు కదూ? ఏంటది? చూపించు. ఈ ఉంగరం వీడిదే కదూ? అవును మేడం. ఇప్పుడు అర్థమైంది. వీడు ఉంగరాన్ని నువ్వు లాక్కుంటే వీడు తెలివిగా నీ మొబైలే కొట్టేశాడు, అంతేనా? ఎందుకు అది అడిగేది నిన్నే? ఎందుకు? అది మందైపోతే. షట్ అప్ ఇడియట్స్! కల్పన, గోవిందం. రేయ్, జాగ్రత్తగా కాపలా కాయండి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. తేడా వచ్చిందో అందరినీ చంపేస్తాను. జాగ్రత్త. బావగారి మొబైల్ నెంబర్ అంటే గోవిందు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని పాపం బావగారు టెన్షన్ పడిపోతూ ట్రై చేస్తున్నారన్నమాట. ఇదేంటి ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, ఇప్పుడేమో రింగ్ అవుతున్నా? ఎవరు లిఫ్ట్ చేయరేంటి? రింగ్ అవుతున్న రెస్పాన్స్ లేదంటే డౌటే లేదు సార్. మీ బావగారిని మళ్ళీ ఆ రౌడీలే బంధించుంటారు. అవును సార్, ఈ ఫోన్ నెంబరు మీ బావగారిది కాదు. కానీ ఈ నెంబర్ నుంచే మీ బావగారు ఫోన్ చేసి మీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నారు. అంటే ఆ ఫోను అక్కడున్న ఎవరో రౌడీలకు సంబంధించిందై ఉండాలి. వాళ్ళు చూడకుండా మీ బావగారు ఆ ఫోన్ తీసి మీతో మాట్లాడబోతుంటే వాళ్ళు గమనించి అలర్ట్ అయి ఆ ఫోన్ లాగేసుకుని మీ బావగారిని మళ్ళీ బంధించుంటారు. అంటే గోవిందానికి ఫోన్ చేసి మాట్లాడాడు అంటే ఇప్పటి వరకు ఎలాంటి హాని జరిగి ఉండదు. కానీ ఇక ముందు ఏం జరుగుతుందో తెలీదు. ఎస్, యు ఆర్ రైట్.
గోవిందం ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆధారం ఈ మొబైల్ నంబర్. మనకు అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా? అయ్యో నేను చెప్పేది కాస్త వినండి. నేను వినను కాక వినను. ఈ క్షణం నుంచి నేను చెప్పేది నువ్వు వినాలి, ఓకే? పుల్ల మామిడికాయలు కావాలా చెప్పు, క్షణాల్లో తెచ్చి పెడతాను. పళ్ళు జివ్వు మనిపించే చింతకాయలు కావాలా చెప్పు, నేనే స్వయంగా చింత చెట్టెక్కి నీకోసం కోసి తీసుకొని వస్తా. ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావమ్మా? అబ్బే ఏం లేదన్నయ్య. నా వల్లే కదూ నీకీ కన్నీళ్ళు? అదేం లేదన్నయ్య, ఇలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది అంతే. లేదమ్మా, ఆ రోజు గోవిందాన్ని నేను బ్యాంకుకి పంపించినందువల్లే ఇలా జరిగింది. లేదన్నయ్య, నా భర్త నాకు దూరం కావాలని ఆ దేవుడు రాసిపెట్టుంటే ఆ కారణం కాకపోతే ఇంకోలా జరిగేది. కల్పన, కొద్ది రోజుల్లోనే ఎంత పెద్దదానివైపోయావమ్మా. అమ్మని కాబోతున్నాను కదన్నయ్య. అందుకే అమ్మ కాబోతున్న నా చెల్లెమ్మకి ఓ గుడ్ న్యూస్. ఇవాళ గోవిందం ఫోన్ చేశాడు. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజం కల్పన. నన్ను ఓదార్చాలని చెప్పడం లేదు కదా? లేదమ్మా, నిజం. నిజంగానే ఇవాళ గోవిందం ఫోన్ చేశాడు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతుండగా సడన్ గా లైన్ కట్ అయింది. ఎక్కడి నుంచి చేశారన్నయ్య? ఎక్కడి నుంచి చేశాడో తెలీదు. కాల్ చేసింది కూడా తన మొబైల్ నుంచి కాదు, ఇదిగో ఈ నంబర్ నుంచి. ఈ నెంబర్ ఎవరితో? కాల్ చేసి తెలుసుకోలేకపోయావా? ట్రై చేశానమ్మా, కానీ రెస్పాన్స్ ఏం లేదు. కల్పన, గోవిందానికి ఏం కాదమ్మా. ఏమీ కాకపోతే సగంలోనే ఫోన్ కట్ అయిపోయిందంటే ఏంటి అర్థం? ఆయన్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయి బంధించేసి ఉంటారు. నా గోవిందాన్ని కొడుతూ ఉంటారు. చచ్చా, అలాంటిదేం జరగదమ్మా. ఏమీ జరగకపోతే ఏడి నా గోవిందం? ఎక్కడున్నాడన్నయ్య? ఆయనకి ఏమన్నా జరిగితే నేను బతుకను, చచ్చిపోతాను. కల్పన, తప్పమ్మా. నిజంగానే గోవిందాన్ని ఎవరైనా బంధించుంటే ఈ నెంబర్ ఆధారంగానే ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. బావని క్షేమంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తానమ్మా. అన్నయ్య, నీ అన్నయ్య బతికుండగా నీ భర్తకి ఏమీ కాదమ్మా. కానివ్వడు. ఊరుకోమ్మా, ఊరుకో.
అమ్మగారు అక్కడ పెట్టు. ఇదిగో ఉంటానమ్మా. మంచిది. స్వప్న, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? శుభ్రంగా రెస్ట్ తీసుకో. ఆంటీ, రెస్ట్ తీసుకుని బోర్ కొడుతోంది. సరే స్వప్న, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు ఊరికే అనలేదు. అరే, ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినా ఇంకా ఏవో కొన్ని వస్తువులు మిగిలిపోతూనే ఉన్నాయి. అత్తయ్య, రాసిందు. అబ్బో, పెళ్లి పనులన్నీ జోరుగా జరిగిపోతున్నట్టున్నాయే. సమయానికి వచ్చావు. నువ్వు కూడా ఓ చెయ్యి వెయ్యి. ఓ, అంతకంటేనా? ఏం స్వప్న, నీ షాపింగ్ మొత్తం పూర్తయినట్టేనా? అత్తయ్య, స్వప్నకి చీరలు నగలు ఏమేం కొన్నారు? దాదాపుగా అన్నీ కొనేసినట్టే. ఉండు, చూపిస్తాను. అరే, కొత్త మొబైల్లా ఉందే. ఎవరిది స్వప్న? నాదే. కళ్యాణ్ గారు గిఫ్ట్గా ఇచ్చారు. బావా, నేను మనసు పడి దగ్గరకొచ్చిన టచ్ మీ నాట్లా ముడుచుకొని పోయేవాడివి, దీనికి మాత్రం గిఫ్టులు కొనిచ్చావా? చాలా బాగుంది స్వప్న, మా బావ సెలక్షన్. నీలాగే గిఫ్ట్ కూడా చాలా ముద్దుగా ఉంది. మొత్తానికి మా బావకి మంచి టేస్టే ఉంది కదూ? కూర్చో సింధు, కాఫీ తెస్తాను. స్వప్న, ఇప్పుడు కాఫీ గీఫీ ఏం వద్దు కానీ ముందు సంగతి చెప్పు. బావ ఏమంటున్నాడు? అదే పర్సనల్గా మాట్లాడుకోవడానికి నీకోసం ప్రేమగా మొబైల్ కొనిచ్చాడు కదా, ఏం మాట్లాడుకుంటున్నారు అని. ఆహా, అదేం లేదు. ఊరికే. అబ్బా, ఊరిస్తూ నువ్వెదురుగా ఉంటే మా బావ ఊరికే ఉంటాడా? మనలో మనమాట అత్తయ్య కూడా లేదు కానీ చెప్పు, మా బావ నిన్ను టచ్ చేశాడా? ఒక్కసారైనా కిస్ చేశాడా? చిచి, అలాంటిదేం లేదు. అలాంటివి లేవు అంటే ఇంకెలాంటివి ఉన్నాయి? ఓ, కాబాషా అంటే కళ్ళతోనే మాట్లాడుకోవడం. మరైతే ఈ మొబైల్ ఎందుకు? నాకిస్తావా? వస్తే వన్నెలాడి నా బావని కూడా ఇలాగే నా నుంచి లాగేసుకున్నావు కదే, చూస్తాను. ఈ మొబైల్తో పాటు బావ కూడా నాకు ఎలా దక్కడో చూస్తాను. పెళ్లి ఏర్పాట్లు నీకు, 3 ముళ్ళు పడేది నాకు.
పెళ్లి పనులు చకచకా పూర్తయిపోతున్నాయి. ఒక్కో రోజు గడిచిపోతున్న కొద్దీ నాకెంత ఎక్సైటింగ్గా ఉందో తెలుసా? మాట్లాడవేంట్రా, అలా ఉన్నావే? నిజంగా నేను నీ ప్రాణ స్నేహితుడిని అనుకుంటే అసలేం జరిగిందో చెప్పు. చెప్తాను కళ్యాణ్. నీకు కాకపోతే నా గుండెల్లో బాధని ఇంకెవరితో చెప్పుకుంటాను? తప్పకుండా చెప్తాను. ఏమైంది? మళ్ళీ మీ భార్య గురించి కబురేమైనా తెలిసిందా? తను మరో పెళ్లి చేసుకుంటోందని నమ్మకంగా తెలిసింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారట. కళ్యాణ్, నా భార్య నాకు శాశ్వతంగా దూరమైపోయే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నా గుండెల్లో బాధ ఎంతగా అణిచిపెట్టుకుందామనుకున్నా వెళ్ళు అలా పొంగుకొస్తోంది. రామ్, నిజంగానే నీ భార్య నీకు దూరం అయిపోవడానికే నిశ్చయించుకుందా? ఇంకా డౌటా? నా భార్య పెళ్లికి శుభలేఖలు కూడా పంచేశారట. ఓహో, ఐఎమ్ సారీ. చేతులు కాలాక ఆకులు పట్టుకోవాలని అలమటించిపోతున్నా నాలాంటి నిర్భాగ్యుడి గురించి జాలిపడుతున్నావా కళ్యాణ్? లేదు, అలాంటి భార్య మళ్ళీ తిరిగి రాదు. రామ్, అవును కళ్యాణ్. నిన్న మొన్నటిదాకా ఎక్కడో ఏమూలో చిన్న ఆశ మిగులుండేది. ఏనాటికైనా నా భార్య నన్ను క్షమిస్తుంది అని. ఇప్పుడు ఏ ఆశ లేదు. సారీ, నువ్వు హుషారుగా నీ పెళ్లి కబుర్లు చెప్తుంటే నేను నా బాధని చెప్పి నీ మూడంతా డిస్టర్బ్ చేసినట్టున్నాను. నోను, అలాంటిదేం లేదు. కళ్యాణ్, నిన్నొక మాట అడగనా? ఒకటేంటి, 1,00,000 అడుగు. యువర్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే చెప్పు. నీ కాబోయే భార్య నిజంగా నీ మీద ఇష్టంతో, ప్రేమతోనే పెళ్లి కొప్పుకుందా? లేక నువ్వు తనని ఆదరించావు అని కృతజ్ఞతాభావంతోనే పెళ్లికి సరే అందా? ఇష్టంతో, ప్రేమతో. అలా అని నీతో చెప్పిందా? ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పింది. మాటలతో కాదు, తన వాలు చూపులతో. కళ్యాణ్, ఇలా అంటున్నానని నువ్వేమనుకోవద్దు. పెళ్లిలాంటి ముఖ్యమైన విషయాల్లో ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకోవటం ముఖ్యం. అంటే స్వప్న నాకు మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ చెప్పిందా లేదా అనే నీ డౌట్, అంతే కదా? ఉండు, నీ డౌట్ని నీ కళ్ళ ముందే క్లియర్ చేస్తాను. హలో, స్వప్న, నేను చెప్పండి. చెప్తాను కానీ నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. వెరీ గుడ్. అయితే వెంటనే నాకు ఐ లవ్ యూ చెప్పేసాయి.